ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గాను పోలింగ్ అయితే పూర్తయింది. బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. అయితే అక్కడ ఈ నిఘా వర్గాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమావేశం కూడా స్ట్రాంగ్ రూమ్కి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు నిఘా వర్గాలు స్ట్రాంగ్ రూమ్కి దగ్గరగా ఎందుకు సమావేశం ఏర్పాటు చేశాయి అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జనసేన పార్టీ శ్రేణులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయింది. ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకి తరలించారు. అలా ఏఎన్యూలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్కి పక్కనే నిఘా వర్గాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అసలు స్ట్రాంగ్ రూమ్ పక్కనే నిఘా వర్గాలు ఎందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశాయంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు టీడీపీ శ్రేణులు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు మీరు చూసుంటారు సార్, ఎలక్షన్ జరుగుతుండగానే ఈ పోలింగ్ సరళి వ్యవహార శైలి తెలియగానే చాలా చోట్ల ఈ వైసీపీ క్యాండిడేట్స్ కానీ వైసీపీ యొక్క కార్యకర్తలు కానీ కొట్లాటకు దిగారు. మీరు చూశారు కదా, చాలా చోట్ల మీరు హింసను ప్రేరేపించారు. సో ఆల్మోస్ట్ అప్పటికే వాళ్ళకి ఆ యొక్క డౌట్ వచ్చింది, ఓడిపోతున్నామని. ఏ విధంగా అయినా సరే ప్రత్యర్థి యొక్క మెజార్టీని తగ్గించాలని, ఏదో విధంగా అల్లర్లు సృష్టించాలని, ఈ కిలోమీటర్ల మేర బారులు తీరి క్యూ లైన్లో క్యూ కట్టిన ఈ ప్రజల్ని భయభ్రాంతులను చేయాలని మీరు చూసారు చాలా చోట్ల. ఇటు మాచర్లో కానీ, ఇటు రాయలసీమలో కానీ, ఇటు తాడిపత్రిలో కానీ, ఇటు చాలా చోట్ల వీళ్ళంతా కూడా ఈ యొక్క కొట్లాటలకు దిగడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంఘటనకి మొత్తం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. సో ధూళిపాల నరేంద్ర గారు, పొన్నేరు క్యాండిడేట్ అయిన ధూళిపాల నరేంద్ర గారు ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్లస్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు. అక్కడున్న ఎస్పీ గారు కూడా చేశారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఎస్పీ తుషార్ డూడి గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళు కూడా అక్కడ స్పాట్కి వెళ్ళడం, దాన్ని పరిశీలించడం జరిగింది. ఇప్పుడు డీజీపీ ఆఫీస్ పక్కన అక్కడ ఒక సీకే కన్వెన్షన్ ఉంది, దాని పక్కన ఇంకొక ఇది కూడా ఉంది. అక్కడ అన్నీ వదిలిపెట్టి కేవలం అసలు ఎటువంటి అనుమతి లేకుండా అసలు ఒక భద్రతా దళాల భద్రత మధ్యనున్న ఈ స్ట్రాంగ్ రూమ్ పక్కన వీళ్ళు ఈ విధంగా నిఘా వర్గాలు మీటింగ్ పెట్టడంలో ఆంతర్యం ఏంటి, ఇది ఎవరి ప్రోద్బలంతో పెట్టారు, ఎందుకు పెట్టారు, ప్లస్ వాళ్ళు ఆ మీటింగ్ జరుగుతుండగా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఉన్న ఒక పోస్టర్ కూడా డిస్ప్లే అవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తే అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఆంధ్రాలో? సో ఈ ఎలక్షన్ రోజు నుంచే ఒక వైసీపీ వర్గాలు పెట్టలేకపోయినాయి. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని అవకతవకలు జరగబోతున్నాయి అంటూ సమాచారం రావడంతో అక్కడ పులివర్తి నాని గారు, అంటే ఆయన కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నేపథ్యంలో ఆయన పరిశీలించేందుకు అక్కడికి వెళ్ళగా ఆయన మీదకి భయంకరంగా దాడి చేశారు. ఆల్మోస్ట్ ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. హాస్పిటల్ అని కాదండి, అసలు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజున గన్మెన్ లేకపోతే చంపేద్దరంట ఆయన. అసలు వాళ్ళు ఏదో పెద్ద సమ్మెట్లు గిమ్మెట్లు సుత్తులు గిత్తులు కత్తులు వేసుకుని వచ్చారంట. సో ఆల్మోస్ట్ ఆయన చంపడానికే ప్రయత్నించారని కూడా చెబుతున్నారు. ప్లస్ ఏంటంటే ఆ లోపల ఏదో ఈవీఎంలు మార్చడానికి ఏదో ట్రై చేశారని, సో దాన్ని ఏదో ఈయన అడ్డుకోవడం సమాచారం వచ్చి వెళ్తుంటే కూడా అటాక్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది, ప్లస్ ఈ నిఘా వర్గాలు ఇక్కడ మీటింగ్ పెట్టడం ఏంటి, సో దీని యొక్క ఆంతర్యం ఏంటి? సో అక్కడ అంత సేఫ్ కస్టడీలో భద్రతా దళాలకి ఒక్కసారి ఆ ప్లేస్ని అప్పగించిన తర్వాత అసలు వీళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, ఎవరు ప్రోద్బలంతో వెళ్ళారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇదంతా కూడా ఏంటంటే సమగ్రంగా విచారణ చేయవలసి ఉంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపొద్దున్న వారి యొక్క టూర్ బయటకు వెళ్తున్నా ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ. సో అసలు చాలామంది అనుమానపడేది, చాలామంది ఒక వ్యక్తం చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండగానే ఇన్ని సంఘటనలు జరిగినాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి సో మరిన్ని సమస్యలు ప్రభావం ఉందని, మరిన్ని సమస్యలు సృష్టిస్తారని, గొడవలు సృష్టిస్తారని, ఏదో విధంగా ఈవీఎంలను ఏదో ట్యాంపర్ చేయాలను, లేకపోతే ఈవీఎంలు మార్చాలను,
సో మొత్తం మీద ఏదో కుట్ర జరుగుతుందని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు, ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యొక్క నిఘా వర్గాలు అక్కడ సమీక్ష నిర్వహించడం, మీటింగ్ పెట్టుకోవడం చూస్తుంటే అసలు ఏంటి అక్కడే పెట్టవలసిన అవసరం ఏముంది? ఓ పక్కనేమో వీళ్ళకి చాలా చేరువలోనే ఇవన్నీ ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి. సో దీని మీద పూర్తిగా ఈసీ యాక్షన్ తీసుకోవాలి. లోకల్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కూడా దీని మీద ఒక కంప్లీట్గా ఒక దర్యాప్తుగా ఒక దీన్ని ఆదేశించి దీన్ని కంప్లీట్గా అసలు ఏంటి, ఎందుకు, ఏం జరిగింది అక్కడ చెయ్యాలి. సో ప్లస్ ఈవెన్ ఎంటైర్ మీరు చెప్పినట్టుగా ఏపీలో ఉన్న అన్ని స్ట్రాంగ్ రూముల్లో కూడా అవసరమైతే మీరు చెప్పినట్టుగా భద్రతా దళాలను తీసుకొచ్చి, ఎక్స్ట్రా ఫోర్స్ని తీసుకొచ్చి భద్రత పెంచాలి. సో ఎక్కడ కూడా ఈవీఎంలకి ఎటువంటి హాని జరగకుండా కూడా, ప్లస్ ఇటు ప్రతిపక్షాలకు కానీ ఈ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి హాని జరగకుండా కూడా భద్రత పెంచాలని, శాంతి భద్రతలు కాపాడాలి. సో డెఫినెట్గా ఏదో అండర్ గ్రౌండ్లో అయితే ఏదో జరుగుతూ ఉంది. ఓకే, అంటే మాజీ మంత్రి నాని గారు, పేరు నాని గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ పూర్తయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొంతమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడికి పాల్పడుతున్నారు. మేము ఈసీకి కానీ పోలీసులకి కానీ ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. కానీ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు గనక ఈసీకి కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేసిన వెంటనే ఈసీ పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నిన్న పేరు నాని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఎలక్షన్ సందర్భంగా పేరు నాని గారు కొడుకు చేసిన దాష్టికం మనం చూసాం. సో ఈ విధంగా ప్రతి చోట కూడా ఇప్పుడు చెవిరెడ్డి గారు కొడుకు, సో ఇటు తాడిపత్రి పెద్దారెడ్డి గారు, ఒక చోట అని కాదు ప్రతి చోట, ఈవెన్ అంబటి రాంబాబు గారు నరసరావుపేటలో, ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్, సో ఈవెన్ అక్కడ పార్లమెంట్ అభ్యర్థి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయ మీద అటాక్ చేసి ఆయన కాన్వాయ్లో ఉన్న 3 కార్లను కూడా విపరీతంగా డ్యామేజ్ చేయడం జరిగింది. సో అసలు వీళ్ళు ఉన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా వీళ్ళు చేసిన దాష్టికాలు కానీ, ఇటు దళితుల మీద కానీ, బీసీల మీద కానీ, అణగారిన వర్గాల మీద కానీ, ఇంకా మిగతా వర్గాలు వీళ్ళని కాదు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అటువంటిది ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే, సో నిజంగా ఏదన్నా ఉంటే కూడా సరే, నిజంగా ఆయన అవినీతికి పాల్పడి ఉంటే కూడా నోటీస్ ఇష్యూ చేసి మీరు ఏదో మేజర్ ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి మీరు పూర్తిగా తగ్గిన తర్వాత మీరు ఎంక్వైరీకి రండి అని ఒక నోటీస్ ఇచ్చే ఒక అర్థం ఉండదు. అర్ధరాత్రి గాడ వెళ్ళి ఆయన ఏదో పెద్ద ఉగ్రవాది తీవ్రవాది లాగా గోడలు దూకి తలుపులు పగలగొట్టి ఓ పక్కన బ్లీడింగ్ అవుతున్నారు ఆయన కూడా చెప్తున్నా కూడా వినకుండా ఆ జీపులో వేసుకుని ఆ ట్రావెల్ చేసుకుంటూ తీసుకొస్తే ఆయన బ్లీడింగ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. సో అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ తప్పు చేయకుండా కూడా 53 రోజులు జైల్లో పెట్టారు. సో ఈ విధంగా డాక్టర్ సుధాకర్ గారు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోలేరు చేశాడు. ఇటు రాయలసీమలో తీసుకున్నా, ఇక్కడ మన మాచర్లో తీసుకున్నా కూడా మా యొక్క టీడీపీ కార్యకర్తని కోడిని కోసినట్టుగా పీక్ కోసి చంపేసేశారు. టీడీపీకి పక్క బలంగా నిలబడ్డాడని చెప్పి ఎన్నో ముస్లిం ఏజెంట్ గా నిలబడిన ఒక మహిళ మీద చూసారు మీరు, గాయం ఎంత పెద్ద గాయమైందో, గొడ్డలతో గాయం చేశారు. సో ఈ విధంగా దాష్టికాలు చేసిందన్నీ వీళ్ళు, ఎన్ని ఈసీకి తెలీదా, ఎన్ని ఎలక్షన్ కమిషనర్ తెలీదా? సో అసలు ప్రేరేపించింది మీరు, 5 ఏళ్లుగా హింసను ప్రేరేపించి హింసను ప్రోత్సహించింది మీరు. సో ఇంకా మాకు తిరుగులేదు, మా జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడని చెప్పి అసలు కన్ను మిన్ను కాని రాకుండా, అసలు ఏం మాట్లాడాలో ఏం చేయకుండా ఇష్టానికి రౌడీజం చేసింది మీరు, గోండా రాజ్యాన్ని సృష్టించింది మీరు, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది మీరు. ఈ రోజున ఓకే, ఇప్పుడు ఆపద్ధర్మ గవర్నమెంటు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పక్కన మీకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్ని, మీకున్న డీజీపీని అందరినీ కూడా 29 మంది అనుకూల వర్గం ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ప్రాంతాలకు చెప్పిన ఆఫీసర్లందరినీ మార్చిన తర్వాత కూడా కాస్త ఈసీ మిగతా పోలీస్ ఆఫీసర్లు కొంచెం న్యాయబద్ధంగా నడుచుకోవడం మొదలుపెట్టారు. సో ఎంతకాలం ఓర్చుకుంటారు ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్ష కార్యకర్తలు కానీ? ఇంకా మీరు కొడతాం, ఇంకా బెదిరిస్తాం, చంపుతామంటే సో తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు
ఇది సహజమే కదండి. ఎవ్రీ రియాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా, నోట్ థర్డ్ లా మోషన్ కదా. ఇప్పుడు పిల్లిని 4 గోళ్ల మధ్య పెట్టి కొట్టినా కూడా మీకు సో తిరిగి అది పులిలో మారుతుందంట. ఎందుకంటే దాన్ని సేవ్ చేసుకోవడం కోసం, దాని ప్రాణం ముఖ్యం కదా. సో మన కళ్ళు పీకేయడమో లేకపోతే మన మీద అటాక్ చేస్తుందంట. సో ఇంతకాలం బట్టి మీ దాచిగాలకి మీరు పోలీసులను అడ్డం పెంచుకొని మీరు చేసిన దౌర్జన్యాలకి వీళ్ళంతా భరించారు. సో ఈ రోజున వాళ్ళు ఎదురు తిరుగుతూ మొదలెట్టారు. ఇప్పుడు ఇదేముంది సీను, మీరు చూడండి 4th తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్న మరుక్షణం వీళ్ళు ఎవ్వడు కూడా ఓళ్ళలో ఉండరు. వీళ్ళందరినీ కూడా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. వీళ్ళందరినీ తరిగి కొడతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిందే కదండి, ఇప్పుడు వీళ్ళు చేసిందే వీళ్ళకి వర్తిస్తుంది కదా. ఇప్పుడు మనం దాన్ని సమర్థిస్తున్నామనో లేకపోతే హింసని మనకి సపోర్ట్ చేస్తున్నామని కాదు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా అసలు ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయకూడదు. కానీ మీరు చేసిన దాష్టికాలు, మీరు చేసిన మర్డర్లు, మీరు చేసిన లూటీలు, మీరు చేసిన భూ కబ్జాలకి డెఫినెట్గా రేపు పొద్దున ఎందుకు వాళ్ళు కాముగా ఉంటారు? ఇప్పుడు ఇల్లు పోగొట్టుకున్నాడు, స్థలం పోగొట్టుకున్నాడు, తన ఆస్తులను పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, కొడుకుని పోగొట్టుకున్నాడు, రేపు కామ్గా ఉంటాడా? డెఫినెట్ గా ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఏదో బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ అన్నాడు కదా, ఈ రోజున రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి అసలు రాజకీయ ముఖ చిత్రంలో ఎక్కడున్నాడో కనపట్లేదు. సో కాబట్టి సేమ్ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తలెత్తబోతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా తలెత్తుంది. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉందాతనం ఉండాలండి. అధికారం ఉందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, సాటి మనిషిని మనిషిగా గౌరవించకపోవడం, ప్రతిపక్ష నాయకులను గౌరవించకపోవడం, సో ఇష్టానికి తప్పుడు కేసులు పెట్టి హింసించడం. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు నేర్పించిందే వాడు మొదలెడతాడు కదా. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నది అది 100% కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే ఇప్పుడు ఉస్కో అంటే ఉస్కో అన్నట్టుగా రేపొద్దున మీరు ఏదైతే అనుసరించారో అదే వాళ్ళు అనుసరిస్తారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి ఇది చేటు ఇది, కానీ ఎవరు దీన్ని సమర్థించకూడదు. కానీ ఈ 5 ఏళ్లలో అంతకుముందు స్టేట్ ఎలా ఉండేది, ఎంత పీస్ఫుల్గా ఉండేది. ఫ్యాక్షనిస్టులు అందరూ చెయ్యి కలిపి ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టారు. రౌడీజం లేదు, గూండాయిజం లేదు. ఆడబిడ్డలైనా స్త్రీలైనా ఫ్రీగా తిరిగేవాళ్ళు. రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ మాఫియా ఉండేది కాదు, గంజాయి మాఫియా ఉండేది కాదు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. సో కాబట్టి మీరు చేసిన వెధవ పనులకి డెఫినెట్గా మీకు పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. అది చట్టపరంగానా లేకపోతే మీ చేత కొట్టించుకున్నవాడు మిమ్మల్ని కొడతాడా, ప్రజలు చరమగీతం పాడతారని చూడాలి. ఇప్పుడు ఒక సామాన్య పౌరుడు, ఒక ఓటరు చాచి ఒక ఎమ్మెల్యేని తెనాల్లో చాచి లంపకాయ కొట్టాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కేవలం తన నోటు దురుసు వలన తన ముందు చేసుకోవడం వల్లనే. ఆ ఎమ్మెల్యేని కూడా చూడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడికి ఏమి కొమ్ములు రావు కదా. ఎమ్మెల్యే అనేవాడు ఏమి పెద్ద ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ప్రజల కోసం పనిచేయాల్సిన మనిషి, ప్రజలను కొట్టడానికి కాదు కదా. చెప్పాలని నువ్వు పనోడు, నువ్వు ఎవరైతే నువ్వు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ ఒక కస్టోడియల్ గార్డెన్ గా ఉంటానని చెప్పి వాళ్ళకి కొన్ని ప్రామిసులు చేసి మీకు నేను చెదోడు వాదోడు ఉంటానని చెప్పి వాళ్ళ ఓట్లతో నగ్గినవాడు. నువ్వు వాళ్ళ మీదే పెత్తనం చేస్తాను, వాళ్ళ మీదే నేను రౌడీని చేస్తాను, నేను కొడతానంటే ఎవడు ఊరుకుంటాడు? సో ఫైన్ ఎగ్జాంపుల్ అదే. సో ఇటువంటి సంఘటనలు ఇంకా ఎన్ని చూడబోతున్నాం ఫ్యూచర్ లో. సో వెయిట్ అండ్ సీ. 4th రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.